హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను పచ్చిమిరకాయలు టమాటాలు రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి. ముందుగా టమాటాలు, టమాటా, పచ్చిమిరపకాయలు, ఉప్పు, చింతపండు, టమాటాలు, వంకాయలు ఒక 5-6 తీసుకున్నాను, మగ్గించుకోవాలి. అందులోనే చిన్నుల్లిపాయలు, జీలకర్ర, ఇందులో ఇవి కావాలి ఫ్రెండ్ పచ్చిమిరకాయలు టమాటాల పచ్చడిలో. ముందుగా టమాటాలు ఒక 1/2 కిలో తీసుకున్నాను, పచ్చిమిరకాయలు 1/2 కిలోకి సరిపడా. ఎన్ని కావాలంటే అన్ని మంటను బట్టి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ 2 క్లీన్ చేసుకున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. ఒక 5-6 వంకాయలు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిరకాయలు టమాటాల పచ్చడిలో వంకాయలు కూడా వేస్తే చాలా టేస్టీ వస్తుంది పచ్చడి, చాలా బాగుంటుంది కూడా. ఒక 5-6 వంకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ముందుగా అవన్నీ తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. ప్లీజ్ కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన విధంగా పచ్చడి చేసుకుని ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకండి. పచ్చిమిరపకాయలు అనేది నూనెలో వేయించుకుంటున్నాను. ఇలా ఇందులో వేసేసి వేయించుకుంటున్నాను. ముందుగా నేను చూపించిన టమాటాలు కూడా ఇంత సైజులో కోసుకుని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో అనేది ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు ఇలా వేయించుకుంటూ ఉన్నాను. పచ్చిమిరపకాయలు బాగా వేగాలి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు అనేది వేయకపోతే పచ్చి వాసన అనేది వస్తుంది. పచ్చిమిరపకాయలు టమాటాల పచ్చడి ఇదివరకు అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు నూరి పెట్టేవాళ్ళు. ఇప్పుడు రోళ్ళు అనేది లేవు ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ మిక్సీలే. మనం సిటీలో కానీ ఎక్కడన్నా ఉంటున్నా మిక్సీలో వేసుకుంటున్నాం. జాబులకి వెళ్తూ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారని అలా హడావిడిగా మిక్సీలో అనేది వేసుకుంటున్నాం. ఇలా రోటి పచ్చడి అనేది చేసుకుంటే టేస్టీ భలే వస్తుంది. మిక్సీలో మెత్తగా అయిపోతుంది. ఇలా పచ్చిమిరపకాయలు అనేది ఏగిపోయినాయి తీసుకుంటున్నాను. ప్లేట్లో ఒక పక్కకు తీసుకున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు తీసుకున్నాక అదే ఆయిల్లో టమాటాలు ఇందాక చూపించిన టమాటాలు కోసుకుని కట్ చేసుకుని ఆయిల్లో అనేది ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి వీడియో ఎక్కడ క్లిప్ చేయకండి. టేస్టీ పచ్చడి చాలా బాగుంటుంది, చాలా టేస్టీ కూడా ఉంటుంది. అందులో రోటి పచ్చడి కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు అనేది వేగిపోయినాయి. ఇప్పుడు టమాటాలు కూడా వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక గిన్నెలో వాటర్ తీసుకుని వాటర్లో కొంచెం ఉప్పు వేసుకుని అందులో కూడా వంకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్. టమాటాలు అనేది సగం వేగిపోవాలి. మెత్తగా అయిపోయిన తర్వాత వంకాయలు కూడా 5-6 వంకాయలు చూపించాను కదా ఫ్రెండ్స్, అవి కూడా వేయించుకోవాలి. ఇందులోనే టమాటాలు వేసిన దాంట్లోనే వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. బాగా మగ్గనివ్వాలి. ఈ 2 వంకాయలు అనేది ఉప్పులో వేసుకుని వాటర్లో ఉప్పు వేసుకుని వంకాయలు కట్ చేసుకుంటే వంకాయలు అనేది కండ్రెక్కకుండా ఉంటాయి ఫ్రెండ్స్. రోలు కడుక్కుంటున్నాను. నేను ఎప్పుడు గోంగూర పచ్చడి ఏ పచ్చడి చేసుకోవాలని రోటి పచ్చడి చేసుకోవాలని ఇలా రోల్లోనే నేను నూరుకుంటాను. రోలు అనేది క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మా ఇంటి ముందు మాదే ఈ రోలు, ఎక్కడికి వెళ్ళవసరం లేదు, మా ఇంట్లోనే ఉంటుంది రోలు. క్లీన్ చేసుకుని శుభ్రంగా పచ్చిమిరకాయలు టమాటాలు ఇలా తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ బాగా ఇలా వేయించుకున్నాను. ఈ లోపు రోలు కూడా ఆరిద్దని క్లీన్ చేసుకున్నాను. ఇలా తెచ్చేసుకున్నాను బయటికి. ముందుగా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, టమాటాలు పచ్చిమిరపకాయలు ఇలా చింతపండు ఉప్పు టమాటాలు వంకాయలు ఇలా మగ్గబెట్టుకోవాలి. చిన్నుల్లిపాయలు జీలకర్ర కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ 5 ఐటమ్స్తో పచ్చిమిరపకాయలు టమాటాల పచ్చడి పూర్తి అయిపోతుంది. రోల్ దగ్గరికి వెళ్ళి రోట్లో ముందుగా ఉప్పు పచ్చిమిరపకాయలు చింతపండు అనేది వేసుకుని బాగా మెత్తగా అనేది దంచుకోవాలి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి. చాలా టేస్టీ అయిన పచ్చడి, రోటి పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత చిన్నుల్లిపాయలు జీలకర్ర కూడా వేసుకుని నూరుకోవాలి ఫ్రెండ్స్. మెత్తగా అనేది దంచుకోవాలి, కచ్చా పిచ్చాగా దంచుకోవాలి. తర్వాత టమాటాలు వంకాయలు వేయించుకున్నాను కదా ఫ్రెండ్స్, అవి కూడా వేయించుకున్నాను ఫ్రెండ్స్. అవి కూడా వేసుకుంటున్నాను. వీడియో ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి. చాలా టేస్టీ అయిన పచ్చడి, ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకండి. నేను చెప్పినట్లుగా మీరు చేసుకుని చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్గా చెప్పండి ప్లీజ్. ఇలా కచ్చా బిచ్చా దంచుకుని అదే ప్లేట్లో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది పచ్చడి. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇక కూరలో కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. మనకి కళాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని స్టవ్ అనేది ముట్టించుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకుని కొంచెం తిరగమోత దినుసులు అనేది వేసుకుంటున్నాను. తిరగమోత దినుసులో పచ్చెనపప్పు జీలకర్ర ఆవాలు
అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ వేసుకున్నాను. అవి కొంచెం వేగినాక చిన్నుల్లిపాయలు ఒక 2-3 చిన్నుల్లిపాయలు తీసుకుని కచ్చా బిచ్చా దంచుకున్నాను ఫ్రెండ్స్. ఇందాక మనం పచ్చడిలో దంచుకున్నాం కదా, దాంట్లో కూడా వేసుకుంటే చాలా టేస్టీగా పంటి కింద తగులుతూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 4 చిన్నుల్లిపాయల గబ్బాలు కూడా దంచుకుని వేసుకున్నాను. అవి చిన్నుల్లిపాయలు కూడా కొంచెం వేగాలి. చిన్నుల్లిపాయలు కూడా వేగిన తర్వాత ఎండుమిరగాయలు 4 దంచుకున్నాను ఫ్రెండ్స్. ఎండుమిరగాయలు 4 దంచుకుని ఎండుమిరగాయలు కూడా వేయించుకుని ఇలా అవి కూడా కొంచెం కలర్ వచ్చినాక కరివేపాకు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకుని అవి కూడా కొంచెం కరివేపాకు వేగిన దాకా అట్టు పెట్టుకుని కరివేపాకు వేగంగానే మనం ముందుగా తీసుకున్న పచ్చడి దాంట్లో వేసేయాలి ఫ్రెండ్స్. వేసేసి తిరగమాతలో తిప్పుకొని అటు ఇటు తీసుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీ అయిన పచ్చడి. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందో నేను చెప్పినట్టు చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్.